హాయ్ మిత్రులారా. భగవంతుడు, దేవుళ్ళు, త్రిమూర్తులు, మనం చెప్పుకునే త్రిమూర్తులు. ఈ త్రిమూర్తులు కూడా మీరు గనక గమనించి చూస్తే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్. అంటే బ్రహ్మ ఉన్నారంటే బ్రహ్మకి పక్కన సరస్వతి సపోర్ట్, విష్ణుమూర్తి ఉన్నారంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవి సపోర్ట్, పరమశివుడు ఉన్నాడు పరమశివుడికి పార్వతీదేవి సపోర్ట్. అలా మీరు ఇంక్లూడింగ్ భగవంతుడి దగ్గర నుంచి మామూలు సామాన్యమైన మానవుడి దాకా ఎక్కడైనా ఎవరైనా అద్భుతమైన విజయాలు సాధించారు అంటే అది ఇంట్లో వాళ్ళ సహకారం వల్ల మాత్రమే. అంటే ఇంట్లో స్త్రీ యొక్క సహకారం లేదా జీవిత భాగస్వామి యొక్క సహకారం. అంటే ఇక్కడ నేను ఒక్క మగవాళ్ళకే చెప్పట్లేదండి, ఈవెన్ ఆడవాళ్ళకు కూడా ఇంట్లో భర్త సహకారం అందించినప్పుడు సాధించగలిగే విజయాలు, సాధించగలిగే ఉన్నత స్థితులు, ఆ సపోర్ట్ లేనప్పుడు చేయడం అనేది సాధ్యం కాదు. ఎంతోమంది ఇక్కడ ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ లక్ష్యాన్ని కానీ గమ్యాన్ని కానీ ఈ యొక్క భర్తల సపోర్ట్ లేకపోవడం వల్ల, కుటుంబ సభ్యుల సపోర్ట్ లేకపోవడం వల్ల చంపేసుకోవాల్సి వస్తుంది. అలాగే నా రిసెర్చ్లో 22 సంవత్సరాల రిసెర్చ్లో నేను చూసింది ఏంటంటే ఈవెన్ 70-80% ఆఫ్ సైలెంట్గా స్తబ్దుగా జీవితంలో ఏం సాధించకుండా మామూలుగా ఇక జీవితాన్ని అలా మామూలుగా యావరేజ్గా గడుపుకుంటూ వెళ్తున్న వాళ్ళల్లో 70-80% ఆఫ్ ది పీపుల్ సాధించాలనే దాని పట్ల మొదట్లో ఉత్సాహంగా ఉన్నప్పటికీ తర్వాత వారి కుటుంబ సభ్యుల నుంచి సరైన సహకారం లేకుండా, ఎస్పెషల్లీ జీవిత భాగస్వామి నుంచి సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల వాళ్ళు సాధించాల్సిన విజయాలు సాధించలేకపోవడం, సాధించాల్సిన విజయాలు చాలా దూరం, కనీసం సాధించాల్సినటువంటి ఆర్థిక స్థితిని సాధించడానికి వాళ్ళకి అనుకూలత లేకపోవడం, తద్వారా వాళ్ళ జీవితంలో వెనకడుగు వేస్తూ తర్వాత వాళ్ళు బాధలు పడుతూ ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతూ ఉంటాం అనేదాన్ని నేను క్లియర్గా చూస్తున్నాను. సో ఆన్ టోటల్గా ఇక్కడ ఎక్కడో 100కో 1,00,00,000కో ఒకళ్ళు ఎవరో ఈవెన్ జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ లేకపోయినా కానీ చేశారన్నంత మాత్రాన అందరూ చేయడం సాధ్యమనేది కాదు. అంటే ఏ వాజ్పేయి గారికో, ఏ మోడీ గారికో, ఏ అబ్దుల్ కలాంకో సాధ్యమైంది కాబట్టి మనకెందుకు సాధ్యం కాదనుకుంటే అది వేరే సంగతి. కానీ అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు టోటల్గా లైఫ్లో లేరు. సో టోటల్గా లైఫ్లో ఇక్కడ పాయింట్ మీరు గమనించి చూస్తే అటువంటి వాజ్పేయి గారికి, మోడీ గారికి, అబ్దుల్ కలాం గారికి ఇలాంటి వాళ్ళకు కూడా జీవితంలో భాగస్వామి పూర్తిగా జీవితంలో లేదు. ఉన్నవాళ్ళు జీవితంలో సంపూర్తిగా సపోర్టింగ్గా ఉన్నారు. అయితే సంపూర్తిగా సపోర్టింగ్గా జీవిత భాగస్వామి ఉన్నా కానీ మీరు సాధించగలుగుతారు, లేదా అసలు కంప్లీట్గా లేకపోయినా కానీ సాధించగలిగే అవకాశాలు ఉండొచ్చు. కానీ ఉండి సహకారం చేయలేకపోయినప్పుడు, ఉండి అర్థం చేసుకోలేకపోతున్నప్పుడు, ఉండి వాళ్ళ మధ్య రిథమ్ మ్యాచ్ కానప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ కానప్పుడు, ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థం కానప్పుడు డెఫినెట్గా జీవితం నరకప్రాయం అవుతుంది. అటువంటి నరకప్రాయం కాకుండా ఎవరైనా సరే బయటికి వెళ్ళి ప్రపంచంలో మనం ఆర్థికంగా పోరాటం చేసి వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు మరో పోరాట రంగం కాకూడదు. కానీ 90% ఆఫ్ సమయాల్లో ఇవాళ రోజున అలాగే తయారవుతుంది. బయట పోరాటం, ఇంటి పోరాటం, 2 పోరాటాలు ప్యారలల్గా నడుస్తూ ఉన్నాయి. సో అటువంటి పోరాటాన్ని తగ్గితే కానీ మనం జీవితంలో ముందుకు వెళ్ళలేమన్న సంగతి మీకు కూడా చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. అరే ఇలా ఏదైనా ఒక విషయం తెలిసి, ఏదైనా ఒక అద్భుతం జరిగి, లేదా ఒక కాన్సెప్ట్ వల్ల, లేదా ఏదైనా ఒక ప్రణాళిక వల్ల, లేదా ఏదైనా ఒక టెక్నిక్ వల్ల మా ఇద్దరి మధ్యలో ఒక రిథమ్ బాగుండి, ఒక ఫ్రీక్వెన్సీ బాగుండి, ఒకళ్ళ మాట ఒకళ్ళకి అర్థమవుతూ, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోగలుగుతూ, ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటూ వెళ్తే మన జీవితం బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, ఆ తర్వాత మనకు కూడా జీవితం ఆనందదాయకంగా ఉంటుందని చెప్పి ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే మీకు డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు అనిపిస్తూ ఉంటుంది. అలా కనుక అనిపించినట్టయితే మిత్రులారా, ఈ ఆహ్వానం మీకోసమే, ఈ ప్రోగ్రాం మీకోసమే. సో 22 సంవత్సరాల మడి విషయంలో నేను చేస్తున్న రీసెర్చ్లో భాగంగా ఈ మనీ అనేది సంపాదించాలంటే, ఆర్థికంగా మనిషి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఈ భాగస్వామి యొక్క సహకారం ఎంతైనా అవసరం. ఆ రిథమ్ అనేది మ్యాచ్ అయినప్పుడు, ఆ ఫ్రీక్వెన్సీ అనేది మ్యాచ్ అయినప్పుడు మనిషి జనరల్గా సాధించే దానికంటే 10 రెట్లు వేగంగా, 10 రెట్లు ఎక్కువ విజయాన్ని సాధించడం అనేది నేను అబ్జర్వ్ చేసిన నా అబ్జర్వేషన్. సో అటువంటి రంగంలో, అటువంటి గ్రూప్లో కనుక మీరు చేరాలనుకుంటే, అటువంటి వర్గానికి మీరు చెంది ఉండాలనుకుంటే కనుక ఇదే మా ఆహ్వానం. November 14th
2021 ఈ నవంబర్ 14th రోజున నేను లవ్ టు ప్రాస్పర్, ప్రేమతో ఐశ్వర్యం, అంటే ప్రేమ కలిగి ఉండి ఏ విధంగా ఐశ్వర్యవంతులు అవ్వాలనేది, ప్రేమతో ఐశ్వర్యం అని తెలుగులో లవ్ టు ప్రాస్పర్ అని చెప్పి ఇంగ్లీష్లో మేము కండక్ట్ చేస్తాం. సంవత్సరానికి ఇట్ విల్ బి ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఇంతకుముందు మేము ఫిబ్రవరి 14th రోజున చేసాము. ఇదే సంవత్సరం మళ్ళీ అది వ్యాలంటైన్స్ డే రోజున చేస్తే ఇది చిల్డ్రన్స్ డే రోజున చేస్తున్నాం. సో మీరు కనుక మీ జీవిత భాగస్వామిని మీకు రిథమిక్గా మీకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వాలనుకుంటే మీ అందరికీ ఇదే నా ఆహ్వానం. అయితే ఇందులో ప్రోగ్రాంలో ఉన్నటువంటి స్పెసిఫిక్ ఏంటంటే, దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మేము ఎక్కడా కూడా సింగిల్ సీట్లు ఇవ్వమండి. మేము ఎప్పుడు కూడా దంపతులకి జంట సీట్లు మాత్రం ఇస్తాం. సింగిల్ సీట్లు ఈ కోర్సులో మేము అసలు అలోనే చేయం. అంటే భార్యాభర్త ఇద్దరు కలిసి రావాల్సిందే, ఇద్దరు కలిసి అటెండ్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికీ శారీరకమైన బంధం ఆల్రెడీ ఎప్పుడూ ఉంది, ఆలోచనపరమైన బంధం కూడా ఉంది, మానసిక పరమైన బంధాన్ని, ఆత్మ సంబంధాన్ని, ఆత్మలు ముడివేసుకోవడం అని అంటారు, ఆత్మలు ముడివేసుకోవడం అనే విషయాన్ని, దీని తర్వాత జరిగేది ఏంటంటే వీళ్ళ మనసులో ఉన్నమాట వాళ్ళకి అర్థమైపోవటము, అసలు మాట్లాడాల్సిన అవసరం లేకుండానే అర్థమైపోవటము. ప్లస్ జీవితంలో అసలు ఇంతకుముందు సార్ మా 15 ఏళ్ళు అయిపోయింది, 20 ఏళ్ళు అయిపోయింది, 18 ఏళ్ళు అయిపోయింది, 12 ఏళ్ళు అయిపోయింది అని అంటున్న వాళ్ళు కూడా అసలు ఇప్పటిదాకా మేము జీవించింది జీవితం కానే కాదండి, దీని తర్వాత జీవించింది మాత్రం అసలైన జీవితం అని చెప్పి చాలామంది చెప్పారు. వాటి యొక్క ఫీడ్బ్యాక్స్ మీరు ఈ కింద లింక్లో కూడా చూడొచ్చు. నిజంగా మీరు కనుక మీ జీవితంలో సుఖ సంతోషాలు ఆశిస్తే, ప్రెస్టీజ్ అన్నట్టు మీరు శ్రీమతి అంటే ప్రేమ ఉన్నవాళ్ళు ప్రెస్టీజ్ని ఎలా కాదనగలరని, జీవితంలో భార్య పిల్లలంటే ప్రేమ ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమాన్ని అలాగే కాదండి. సో నేను మీకోసం ఎదురు చూస్తుంటాను. వెల్కమ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.